అందరికీ నమస్కారం. నిన్న వీడియోలో నేను తొలి ఏకాదశి సందర్భంగా రాజమండ్రిలో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం రీతిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళటం జరిగింది. అప్పుడు నేను తీసినటువంటి వీడియోనైతే ఈ రోజైతే షేర్ చేస్తున్నానండి. టెంపుల్ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. దగ్గరలో ఉండి టెంపుల్ని దర్శించుకునే వాళ్ళైతే దర్శించుకోవచ్చు. లేదు దూరంగా ఉన్నాము రావటం కుదరదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని చూసి పూర్తిగా మీరు చూడండి. చూడటం వల్ల మీకైతే టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. మీకు కూడా ఒక మంచి డివైన్ ఫీలింగ్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. వీలైతే పుణ్యక్షేత్రాలు అన్నీ సందర్శించే వాళ్ళైతే పని కట్టుకొని మరీ వచ్చి ఈ ఆలయాన్ని అయితే సందర్శించాలండి. చాలా బాగుంటుంది. ఆలయంని నేను పూర్తిగా అయితే మీకు వివరిస్తాను, పూర్తిగా చూపిస్తాను. మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో మీకు ఈ టెంపుల్ నచ్చినా లేదా నా వీడియో ప్రజెంటేషన్ మీకు నచ్చినా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా రాజమండ్రిలో ఏవైనా ప్లేసెస్ అయితే మీకు వీడియోస్ కావాలి చూడాలని అనిపిస్తే కనుక నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఖచ్చితంగా ఆ వీడియో షూట్ చేసి మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం అండి. చాలా తక్కువ కాలంలోనే ఈ ఆలయం అయితే మంచి ప్రసిద్ధి పొందిందండి. చాలా బాగుంటుందండి. నేనంతా చూపిస్తుందంతా బయట ప్రాంగణం చూపిస్తున్నాను. ఇంకా వర్క్స్ అయితే ప్రోగ్రెస్లో ఉన్నాయండి, జరుగుతూనే ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా ఆ మహాపరమేశ్వర లింగరూప దర్శనం అయితే మనకి జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నవి రెండు వైపులా చుట్టుకొని మనకి కనిపించేటటువంటి నాగబంధం నాగుపాములు ఉంటాయి కదండి, అవండి. మనము ఎక్కడ చూసినా బయట ప్రాంగణంలో మనకి శివలింగాలు దర్శనమిస్తాయి. వాటిని మనమే స్వయంగా పాలు, నెయ్యి, పంచామృతం, కొబ్బరి నీళ్ళు వంటి వాటితో అయితే స్వయంగా అభిషేకం చేసుకునే వీలునైతే కల్పిస్తారు. మనకి గుడిలో మాత్రం అతిపెద్ద శివలింగం ఉంటుందండి. చాలా బాగుంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను. మీరు చూస్తున్నారు కదండి, మనం డైరెక్ట్గానే అంటే పంతులు గారు అలా ఏం లేకుండా మనమే వెళ్ళి శివుడికి పూలు పెట్టుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. నీళ్ళతోనూ పాలతోనూ అభిషేకం చేసుకునే వీలైతే కల్పించారండి. ఇది ఆలయంలోనికి మనం ప్రవేశించడానికి ఉండేటటువంటి ద్వారం అండి. మీరు చూస్తున్నారు కదా, చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారండి. చాలా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయి. వాటినైతే నేను చెప్తాను, మీరైతే వినండి. ఈ ఆలయంలో 4 దిక్కుల 4 రాజగోపురాలు అంటే ఉంటాయండి. అవి 75 అడుగులతో నిర్మించారు వాటిని. 4 దిక్కుల 4 రాజగోపురాలు 75 అడుగులు కలిగి ఉంటాయండి ఇవి. ఇంకా 50 అడుగులతో 4 మహామండపాలు అయితే ఉంటాయండి. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం అంతా విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఈ 50 అడుగుల మహామండపాలు 4 ఉంటాయి. పైగా ఆ 4 మండపాల చుట్టూ 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. 4 ధ్వజస్తంభాల పక్కన 4 నందీశ్వర విగ్రహాలు అయితే కూడా ఉంటాయండి. అంటే శివలింగం అయితే మధ్యలో ఉంటుంది. దాని చుట్టూతా 4 ద్వారాలు ఉంటాయి కదా, ఆ 4 ద్వారాల దగ్గర 4 ధ్వజస్తంభాలు, 4 నందీశ్వరులు ఉంటాయండి. ఇంకా ఆలయ గోపుర విశిష్టతకు వచ్చేస్తే, నా ఆలయ గోపురాన్ని 109 అడుగులతో అయితే గర్భాలయ గోపురాన్ని అయితే నిర్మించారండి. అంటే 4 రాజగోపురాలు ఉంటాయి, వాటి మధ్యలో ఒక గర్భాలయ గోపురం ఉంటుందండి. అది 109 అడుగులతో అయితే నిర్మించారు. ఇంకా దీని చుట్టూ 64 ఉప ఆలయాలు ఉంటాయి. అంటే మనకి చాలా వరకు తెలిసిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో మన హైందవ సాంప్రదాయంలో మనకి 2 విశిష్టతలు బాగా తెలుసు. అది అంటే వైష్ణవం, శైవలు అంటారు కదండి, అది అన్నమాట. అంటే శివభక్తులు ఇంకా విష్ణు భక్తులు అని ఉంటారు. అంటే వాళ్ళు వేరేగా వీళ్ళు వేరేగా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ ఆలయ విశిష్టతలోకి వచ్చేస్తే మాత్రం శివుడి విగ్రహాలతో పాటు కూడా మనకి
విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదండి, ఆ అవతారాలన్నింటినీ కూడా మనకైతే ఇచ్చారండి. ఇంకా మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఆ లోపల ఉంటుందండి. అంటే అన్ని లింగాలు ఉంటాయి కదా, ఆ లింగాల దర్శనం అయితే మనకి జరుగుతుందండి. ఇవి శివుని యొక్క దత్తాత్రేయ రూపం ఇవన్నీనండి. ఈ రూపాలన్నీ అక్కడ ఉంటాయి. మీరు ప్రతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మొత్తం 64 ఉప ఆలయాలు అయితే ఉంటాయండి. ఇంకా విష్ణుమూర్తికి సంబంధించినవి మహాలక్ష్మి అవతారాలు అంటే ఉంటాయి కదండి, అష్టలక్ష్ములు ఉంటాయి కదా, అష్టలక్ష్ములు ప్రతి అష్టలక్ష్మి గురించి కూడా వివరించి ఉంటుంది. మనకి బుద్ధుడు, సాయిబాబా అనే విగ్రహాలతో సహా ప్రతీది కూడా మనకి ఆ ఆలయంలో దర్శనం అయితే ఇస్తాయండి. ప్రతి ఒక్కరూ వచ్చి తరించి చూడవలసినటువంటి ఆలయం అండి. ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో వర్ణించలేనంతగా ఉంటుందండి. 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు మొత్తం ఆలయాన్ని ఒకసారి దర్శించేయండి. చూస్తున్నారు కదండి, ఇవి అష్టలక్ష్ముల అవతారాలండి. ఎంత అందంగా ఉంటాయండి. ప్రతి ఒక్క ఆలయం నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, అద్దాలతో చాలా అందంగా ఉంటాయండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందపడి అయితే వెళ్తారండి ఆలయాన్ని దర్శించుకొని. అంటే మనకి 3 రకాల భాషల్లో అయితే ఉంటుంది. ఆ దేవత యొక్క పేరునైతే మనం దేవత కానీ దేవుడు కానీ ఆ పేర్లనైతే ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషల్లో అంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి. చాలామంది మన దేశంలో నుంచి కానీ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నారండి. అంత అద్భుతంగా ఉంటుందండి ఆలయం మాత్రం. ఎవరైనా కూడా వచ్చి తరించవలసినటువంటి ఆలయం. నిజంగా చెప్తున్నానండి, నా ఎక్స్పీరియన్స్తో నేను రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంటంటే మీరు వీలు చూసుకొని ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే సందర్శించాలండి. అంత అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్క అవతారం కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, సాయిబాబా విగ్రహం ఉంది ఇక్కడ, సాయి దేవుడిది, అంటే అన్ని రకాలు ఉంటాయండి. రాఘవేంద్ర స్వామి మీరు ఖచ్చితంగా అయితే చూడవలసినటువంటి ఆలయం అండి. ఈ ఆలయంలో ఇది అసలు యాక్చువల్గా అయితే ఈ ఆలయం అనేది రోటరీ క్లబ్కు సంబంధించినటువంటి కైలాస భూమి అండి. అంటే ఇక్కడ మనకి దహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ స్థలంలో. ఆ పక్కనే జరుగుతాయండి, మనమైతే చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి చితాభస్మాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ శివలింగంపై భస్మాభిషేకం అనేది జరిపించడం జరుగుతుందండి. ఇది మన దేశం మొత్తం మీద ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోనే మనకి భస్మాభిషేకం అనేది జరుగుతుంది. అదే విధంగా అదే రీతిలో ఇక్కడ కూడా ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందండి. అంటే ఇక్కడ కూడా ఉదయం 4 గంటల నుంచి, తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతం మధ్యలో భస్మాభిషేకం అనేది జరుగుతూ ఉందండి. ప్రతిరోజు జరుగుతుందండి క్రమం తప్పకుండా. ఎవరైనా చూడవలసిన వాళ్ళు, చూడాలని అనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ వచ్చి అయితే అది చూసి వెళ్ళొచ్చండి.
ప్రత్యేకత అండి ఇది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగట్లేదు, ఇక్కడే జరుగుతుందండి. అంత బాగా చేస్తారండి. పక్కన దహన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ శ్మశాన వాటిక, ఈ కైలాస భూమిలో ఉన్నటువంటి శ్మశాన వాటికలను పట్టపగల వెంకట్రావు అనే మహానుభావుడండి. ఆయన నిజంగా కారణ జన్ముడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచన ఆయనకి వచ్చింది. ఆయన ఒకరోజు ఉజ్జయినికి వెళ్ళారట. ఆయన స్నేహితులు పిలవగా ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆయనకైతే అనిపించిందంటండి, నాకు కూడా ఇలా కట్టాలి అని అనిపిస్తుంది, నేను కడతాను. అంటే ఆయన శ్మశాన వాటికలను చూసుకుంటూ ఉంటారనమాట. ఆయన కాటి కాపరిగా ఉంటారు అక్కడ రాజమండ్రిలో. సో అందుకని చెప్పి ఆ కైలాస భూమి ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో నేను కూడా ఉజ్జయిని తరహాలో ఒక ఆలయం నిర్మిస్తాను అని అయితే ఆయన అనుకొని సంకల్పం పూనుకొని ఇంత గొప్ప ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందండి. ఆయన నిజంగా కారణ జన్ముడండి, మహానుభావుడు. అలాంటి వారిని చూడడమే పెద్ద అదృష్టంగా నేనైతే భావిస్తానండి. కానీ నిన్న నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి ఆయన అయితే అక్కడే ఉన్నారండి. మేమైతే ఆయనతో సెల్ఫీలు తీసుకున్నాము, ఆయనతో చాలాసేపు మాట్లాడాము, ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను నేనైతే. సో ఆయనకు సంబంధించినటువంటి ఆయన వీడియో అయితే మీకైతే యాడ్ చేస్తానండి. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారో అప్పుడు అదైతే తీశాను, ఆ వీడియోలో పెడుతున్నానని అయితే చెప్పలేదు ఆయనకి. సో ఆ వీడియోని అయితే నేను యాడ్ చేస్తానండి. అలాంటి గొప్ప వ్యక్తులు నా వీడియోలో ఉండటం కూడా నాకు చాలా గొప్ప విషయం అండి. మీరు చూస్తున్నది నవగ్రహాలండి, ఏది కూడా మిస్ అవ్వదండి. ఈ టెంపుల్లో అన్నీ ఉంటాయండి. మన జన్మ నక్షత్రాలకు సంబంధించినటువంటి దీపాలు వెలిగిస్తారు ఉజ్జయినిలో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఎవరైనా వచ్చి చూసి తరించి వెళ్ళవలసిందేనండి, అంత బాగుంటుంది. మీరు ఒకవేళ నా వీడియో చూసి తర్వాత మీరు ఎప్పుడైనా టెంపుల్ విజిట్ చేస్తే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు నేను చెప్పింది నిజమని. అంత బాగుంటుందండి, చాలా అద్భుతంగా అయితే టెంపుల్ని అయితే తీర్చిదిద్దారండి. సో మీరు చూస్తున్నారు కదండి, విష్ణు అవతారాలు కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. అంటే వైష్ణవులు శైవులు అనే తారతమ్య భేదాలు లేవు. మీరు చూస్తున్నారు కదా, పూరి జగన్నాథ స్వామి విగ్రహం అండి ఇది. అలాంటి తారతమ్యాలు ఏవి పెట్టకుండా, వైష్ణవులని శైవులని పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోవాలండి. ఈ హిందూ సాంప్రదాయాన్ని, హిందూ మతానికి సంబంధించినటువంటి విలువలని ఆయన తీర్చిదిద్దిన తీరు, ఆయన ప్లానింగ్కి నిజంగా ఒక టేకే బావ్ అండి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకైతే. సో ఈ విధంగా అయితే మీరు ఆలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న ఈ వీడియో కూడా ఇంత లెంతీగా ఉన్నా కూడా నేను పెట్టడానికి కారణం అదేనండి. కొంతమంది అయినా రాని వాళ్ళు, చాలా దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళైనా సరే నా వీడియోని చూస్తారు. చూసినప్పుడైనా సరే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఇంత మంచి దర్శనం చేసుకోగలిగామని వాళ్ళకి అనిపిస్తుంది అని అయితే నేనైతే వీడియో తీశానండి. అంటే దగ్గరికి వెళ్ళి తీయటానికి చాలామంది వాళ్ళైతే దర్శనం చేసుకుంటున్నారు. సో నేను అందుకని దూరం నుంచి అయితే వీడియో షూట్ చేశాము. సో మీరైతే చూస్తూనే ఉండండి.
రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయిన ఈ రాజమండ్రి నిజంగా సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లండి. గోదావరి తీరం, ఈ కోనసీమ ప్రాంతం, ఈ రాజమండ్రి, ఈ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా నిజంగా నిత్యం కూడా ఒక సంస్కృతితో, ఒక సాంప్రదాయంతో, ఒక మంచి ట్రెడిషన్తో అయితే వెరసిల్లుతూ ఉంటాయండి. నిజంగా రాజమండ్రి ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అండి. ఎంత బాగుంటుందో అండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క మనం గమనిస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి ఆలయాలు ఎన్నో ఉంటాయండి. మీకు అక్కడ ఒక ఆయన చైర్లో కూర్చొని కాళ్ళు ఊపుతూ కూర్చున్నారు, వైట్ డ్రెస్ వేసుకున్నారు కదండి, ఆయనేనండి పట్టపగల వెంకట్రావు గారు. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి అండి. నిన్న కూడా నేను ఆయన్ని కొంచెం క్లియర్గా నా వీడియోలో అయితే చూపించాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. నిజంగా అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో మనం నివసించడం, ఇలాంటి ఎంత అందమైన సుందర గోపురం మన పక్కనే ఉండడం ఎంత ఆనందంగా ఉంటుందండి. రాజమండ్రి మేము వచ్చిన కొత్తలో ఈ ఆలయం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉండేదండి. ఇప్పుడైతే మేము ఉంటుండగానే ఇది ఫినిష్ అవ్వడం, దీని వైభవం మేము చూడటం మాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదండి, మొత్తం 4 ద్వారాల ఎదురుగుండా కూడా మనకి నందీశ్వర విగ్రహాలు అయితే కనబడతాయండి. చాలా అందంగా ఉంటాయండి. ఇత్తడితో నిజంగా బంగారు వర్ణంతో మెరిసిపోతున్న విధంగా ఆ కింద పూత పోసినటువంటి ఇత్తడివి కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, ఆ పరమేశ్వరుడు ఎంత అందంగా ఉన్నారో. మేము వచ్చిన కొత్తలో ఇత్తడితో కాదండి, ఇత్తడితో ఇలానే ఉండేవండి. అప్పుడప్పుడు మనకి వెండివి కూడా ఆభరణాలను అయితే ధరింపచేస్తారండి. చాలా అందంగా ఉంటుంది గోపురం మాత్రం. మీరు దర్శనం చేసుకోవచ్చు, టచ్ చేయొచ్చండి. ఎంతో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మొత్తం లుక్ అయితే చూడండి. ఈ ఆలయాన్ని మీకు వీలైతే దర్శించుకోండి. ఇదేనండి ఈ ఆలయం గురించి నేను వర్ణించాలనుకున్నాను. విశిష్టత చూపించాలని, అందరికీ తెలియాలని అయితే నేనైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ నా మాటల్లో ఏమైనా పొరపాట్లు దొరికితే క్షమించండి. ఆలయాన్ని అయితే మీ అందరికీ బాగా దర్శింపచేశానని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నమస్కారం. బాయ్.